నమస్కారం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమే. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, మంత్రహీనం అంటే మంత్రం లేకపోవడం లేదా మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించకపోవడం. క్రియాహీనం అంటే మనం చేసే పూజా విధానంలో చిన్ని లోపాలు. భక్తిహీనం అంటే మనం దృష్టిని పరిపూర్ణంగా ఆ భగవంతుడి మీద కేంద్రీకరించలేకపోవడం. ఈ లోపాలని క్షమించి నా పూజని పరిపూర్ణం చెయ్యి భగవంతుడా అని ఈ యొక్క శ్లోకం యొక్క భావం. ఏదైనా వ్రతం కానీ ఒక హోమం కానీ చేసి అది పరిపూర్ణం అయిన తర్వాత చెప్పుకోవాల్సిన శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుకుని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.